ఓం నమో వెంకటేశాయ నమః. ప్రియమైన భక్తులారా, తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక విషయం తప్పకుండా గమనిస్తాడు. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? భగవంతుడికి నిజంగా మన జుట్టు అవసరమా? లేక ఈ ఆచారం వెనుక మన జీవితాన్ని మార్చగల ఏదైనా గొప్ప సందేశం దాగి ఉందా? ఈరోజు ఆ అంతరార్థాన్ని మనమందరం కలిసి తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి రెండు అర్థాలుంటాయి. ఒకటి బాహ్యంగా కనిపించేది, మరొకటి మన హృదయాన్ని తాకేది. తలనీలాలు సమర్పించడం రెండవ దానికే ప్రతీక. మనిషి జీవితంలో అందం, అధికారం, సంపద, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కొన్నిసార్లు అహంకారాన్ని పెంచుతాయి. ఆ అహంకారాన్ని స్వామివారి పాదాల వద్ద వదిలివేయాలనే సంకల్పమే తలనీలాల సమర్పణలో దాగి ఉన్న గొప్ప భావం. ఊహించండి, ఒక రాజు, ఒక కోటీశ్వరుడు, ఒక రైతు, ఒక కూలీ అందరూ తలనీలాలు సమర్పించిన తర్వాత ఒకేలా కనిపిస్తారు. అక్కడ ధనానికి విలువ లేదు, హోదాకు విలువ లేదు, అందానికి విలువ లేదు, భక్తికే విలువ. అందుకే తిరుమల మనకు వినయాన్ని నేర్పుతుంది. చాలామంది అడుగుతారు, తలనీలాలు సమర్పించకపోతే స్వామివాడు కోపిస్తారా? భగవంతుడు మన జుట్టును కోరడు, మన హృదయాన్ని కోరుతాడు, మన భక్తిని కోరుతాడు, మన మంచి గుణాలను కోరుతాడు. తలనీలాలు సమర్పించడం ఒక భక్తి వ్యక్తీకరణ, ఒక మొక్కు, ఒక సంప్రదాయం. దానిని భక్తితో చేసేవారు ధన్యులు. చెయ్యని వారిని కూడా గౌరవించడం ధర్మమే. భక్తులారా, తిరుమల నుండి తిరిగి వస్తున్నప్పుడు మన జుట్టు మాత్రమే కాదు, మన అహంకారం కూడా అక్కడే వదిలిరావాలి. అదే ఈ ఆచారం మనకు చెప్పే గొప్ప సందేశం. తర్వాతి భాగంలో గోవిందా గోవిందా అని ఎందుకు జపిస్తారు? ఆ నామస్మరణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక మహిమను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవిందా, శ్రీనివాస గోవిందా.